హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 19th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జూలై 19న వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ చేసిన రోజు. వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ చేసిన రోజు. దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి భారత్లో ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకులే ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేది కాదు. దీంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1969 జూలై 19న బ్యాంకులను జాతీయీకరణ చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులకు కారణమైంది. దీనికి అనుగుణంగానే 1969 జూలై 19న బ్యాంకింగ్ కంపెనీస్ అక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్స్ అనే ఆర్డినెన్స్ను జారీ చేసి చట్టం చేయడం జరిగింది. అప్పుడు ప్రైవేటు రంగంలో 50 కోట్లు అంతకంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన 14 బ్యాంకులను జాతీయీకరణం చేశారు. మొత్తం 14 బ్యాంకులను మొదటిసారిగా జాతీయీకరణం చేయడం జరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థలోనే ఇది ఒక విప్లవాత్మక మార్పు. అందుకే జూలై 19ను వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ చేసిన రోజుగా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్లో తొలి భూ అయస్కాంత రీసైక్లింగ్ యూనిట్, బ్యాటరీ రీసైక్లింగ్ సేవల సంస్థ అయిన బ్యాటెక్స్ ఎనర్జీస్ మన దేశంలో తొలిసారిగా అరుదైన భూ అయస్కాంతాల రీసైక్లింగ్, రిఫైనింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనుంది. దీనికోసం జర్మనీకి చెందిన రాక్లింక్ జిఎంబిహెచ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్స్ బ్యాంకుగా నిలిచింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్స్ బ్యాంకుగా నిలిచింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ అవార్డును ప్రకటించినట్లు ఎస్బీఐ తెలియజేసింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరగబోయే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో భాగంగా ప్రపంచ అత్యుత్తమ బ్యాంకు పేరిట ఈ ఏడాది అక్టోబర్ 18న నిర్వహించే వార్షిక కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ సిఎస్ చెట్టీకి ఈ గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అవార్డును అందించనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారతీయ గణితానికి కొరియాలో గౌరవం లభించింది. దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్లో జరుగుతున్న తూర్పు ఆసియా 9వ గణిత విద్యా సదస్సులో భారతీయ సాంప్రదాయ గణిత పద్ధతులకు గుర్తింపు లభించింది. జూలై 18 నుంచి 22 వరకు ఈ సదస్సు జరుగుతుంది. గణితంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల వైఖరిలో మార్పులు అనే శీర్షికతో భారతీయ సాంప్రదాయ గణిత పద్ధతులపై ఒక పరిశోధన పత్రం ఈ ప్రదర్శనలో ఎంపికయింది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సులో భారతదేశం తొలిసారిగా పాల్గొని రికార్డు సృష్టించింది. ఈ పరిశోధన పత్రాన్ని తమిళనాడులోని ఆరోవిల్లేకు చెందిన శ్రీ అరబిందో అంతర్జాతీయ విద్యా పరిశోధన సంస్థ చైర్మన్ డాక్టర్ సంజీవ్ రంగనాథన్, ఆరోవిల్లే స్కూలు గణిత ఉపాధ్యాయురాలు పువిజ సంయుక్తంగా రూపొందించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అంతర్జాతీయ హిస్టరీ ఒలింపియాడ్కు విశాఖ విద్యార్థి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో నేటి నుంచి అంటే 19th నుంచి 27th వరకు జరగనున్న అంతర్జాతీయ హిస్టరీ ఒలింపియాడ్లో విశాఖలోని ఓ క్రిడ్జ్ పాఠశాలకు చెందిన
12 ఏండ్ల అభినవ్ రెడ్డి ప్రతిభ చాటుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 76 మంది పాల్గొనే ఈ పోటీల్లో భారత్ నుంచి 2 ఎంపికవగా వారిలో అభినవ్ రెడ్డి ఒకరు. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. హైదరాబాద్లో డాజన్ జీసీసీ స్పోర్ట్స్ టెక్ రంగంలో ప్రపంచంలో అగ్రగామి సంస్థగా పేరొందిన డాజన్ భారతదేశంలో తన మొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీను హైదరాబాద్లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించడం జరిగింది. డాజన్ అతిపెద్ద గ్లోబల్ ఆపరేషన్ హబ్గా ఈ జీసీసీ మారనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే క్యాన్సర్ను అంతు చూసే టీకా. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ టీకాను అభివృద్ధి చేశారు. ఇది కణతులు, ట్యూమర్లపై శరీర రోగనిరోధక వ్యవస్థ స్పందనను పెంచుతుంది. సో ఇది క్యాన్సర్ కణతులను తగ్గించడానికి ఉపయోగపడే టీకా. దీనిని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ఫ్రెండ్స్ టుడే 19th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.